వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటనుకుంటున్నారా? చూస్తేనే తెలిసిపోతుంది కదండి. చిట్టి చిట్టి పునుగులు, చల్ల పునుగులు అంటారు కదా, చిట్టి చిట్టి పునుగులు అనమాట. అప్పటికప్పుడు మనకి ఏమన్నా తినాలనిపించినప్పుడు, వర్షం పడినప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద, మార్నింగ్ టిఫిన్స్ కింద చేయాలి అనుకుంటే మాత్రం ఇవి పర్ఫెక్ట్ అండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సింది రైస్. నేను రైస్ అనేది ఒక 2-3 అవర్స్ నానబెట్టిన రైస్ తీసుకున్నాను. మీ దగ్గర వరిపిండి ఉంటే వరిపిండి కూడా తీసుకోవచ్చు. నేను రైస్ నానబెట్టి తీసుకున్నాను. సో ఇది 2-3 అవర్స్ నానాలి. నానిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఓన్లీ రైసే తీసుకున్నాను. ఓన్లీ రైస్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్లా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే పొటాటో, బంగాళదుంప అంటారు కదా, బంగాళదుంపని ఒక 2 బంగాళదుంపలు తీసుకొని నీట్గా పీల్ ఆఫ్ చేసి దాన్ని బాయిల్ చేసి తీసుకున్నాను. బాయిల్ చేసి తీసుకోవడం వల్ల దానికి స్ట్రక్చర్ అనేది కొంచెం థిక్నెస్ వస్తుంది. సో ఆ బంగాళదుంపలు కూడా అందులో వేసుకొని మనం మిక్సీ చేసేయాలి. మనం బియ్యం నానబెట్టాం కదా, అందులోనే వేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టండి. చాలా మెత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, ఆ విధంగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. రైసు బంగాళదుంపలు 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం. దీనికి పర్ఫెక్ట్ చట్నీ అంటే టమాటో ఆనియన్ చట్నీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనకు కావాల్సింది 1 టీ స్పూన్ అంత జీలకర్ర అండ్ మీ టేస్ట్కి సరిపడంత కారం సరిపడంత పచ్చిమిర్చి తీసుకోండి. ఒక 3-4 కానీ, నేనైతే 4-5 తీసుకున్నాను కొంచెం ఘాటుగా చేద్దామని. నెక్స్ట్ ఒక 2 టమాటాలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని మగ్గించాలి. మొత్తం అన్నీ కలిపి మగ్గించాలి. ఇందులోకి మనం ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకొని మగ్గించుకోవాలి. మొత్తం మగ్గేంత వరకు. టేస్ట్కి సరిపడేంత ఉప్పు అండ్ ఒక చిన్న బొట్ట అంతా చింతపండు తీసి వేసుకొని మొత్తం బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. చూస్తున్నారు కదా బాగా మగ్గిపోయాయి కదా. ఇవి మనం మరీ మెత్తగా పేస్ట్ ఆడుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టుగా మిక్సీ చేసుకోవాలి. మనకి మగ్గిపోయి చూస్తున్నారు కదా, దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. చూస్తున్నారు కదా, నేను మిక్సీ పట్టేసి నేను పోపు అనేది వేసుకున్నాను. అది క్లిప్ మిస్ అయింది. పోపు అంటే తెలుసు కదా, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి మిక్స్ చేసుకోవడమే. చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం చిట్టి పునుగులు వేయడానికి ఆయిల్ అనేది హీట్ చేద్దాం. డీప్ ఫ్రై చేయాలి కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదా, మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పక్కన, అది బాగా కలుపుకొని టేస్ట్కి ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది చూసుకోండి. టేస్ట్కి సరిపోయినట్లయితే చిట్టి చిట్టి పునుగులుగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో చూసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. నెక్స్ట్ చెయ్యి తడి చేసుకొని కొంచెంగా తీసి వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా కొంచెంగా ఆయిల్లోకి వదలండి. వాటంతట అవే పైకి లేస్తాయండి, వెంటనే గరిటె పెట్టొద్దు. ఇలా కొంచెంగా చిన్న పునుగుల్లాగా వేసుకోండి. చూస్తున్నారు కదా, వాటంతట అవే లేస్తాయి పైకి. ఇలా చిట్టి పునుగుల్లాగా మొత్తం అన్నీ వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోండి, ఎందుకంటే అంటిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, వెంటనే వేసేస్తాయి. 1 సెకండ్ ఆగి వేసుకోండి. అంటుకోకుండా ఇలా నీట్గా వస్తాయి, ఒకటి విడివిడిగా వస్తాయి నీట్గా. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి.
చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఇలా కానీ చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కానీ స్నాక్స్ కింద కానీ మార్నింగ్ టిఫిన్స్ కింద కానీ పెట్టి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకునే పని లేదు. చూస్తున్నారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చిన్న చిన్న పునుగుల కింద వేసుకోవాలి. ఇలా మొత్తం చిన్న చిన్న పునుగుల కింద వేసుకొని తీసుకోండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరికీ నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎంత గుల్లగా వచ్చాయో చూడండి. చూస్తున్నారు కదా చాలా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.